హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, బుడ్డది చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి తగిలించుకొని చిన్న బిందె ఒకటి తీసుకొని ఫోటో షూట్ లో పడిపోయింది. అసలు వెనకేముంది ముందేముందని కూడా గమనించట్లేదు. ఆ స్పెట్స్ లో తెలియలేదన్నమాట. ఇక్కడ కనిపించే అమ్మాయి మీకు గుర్తుందా? పెళ్లి సారీస్ కని వెళ్ళాం కదా, ఆ పెళ్లి కూతురు అనమాట. ఇక ఈ అమ్మాయికి అయితే మ్యారేజ్, ఈ రోజు హల్దీ ఫంక్షన్. మా సైడ్ అయితే నెల్లూరు సైడు మేము పొద్దున్నే 6-7 గంటల లోపలే నూనె నలుగని పెట్టేస్తాము. ఇక నూనె నలుగైతే నేను అటెండ్ కాలేకపోయాను. ఇక హల్దీ ఫంక్షన్ అనేది సండే రోజు జరిగింది. ఇక సండే మేము చర్చికి వెళ్ళి హడావిడిలో ఉంటాము. ఇక ఇప్పుడు కూడా రాకపోతే అసలు కామ్గా ఉండరు. అప్పటికే 10 సార్లు దాకా ఫోన్ చేసింది, ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయాను. ఇక హడావిడిగా వచ్చేసి ఇక మా చర్చికి వెళ్ళాలనేసి అలా కొంతసేపు ఉండానమాట. ఇక ఫోటో షూట్ అయితే మొదలైంది. పొద్దున 9 గంటలకి ఫోటో షూట్ మొదలైతే మధ్యాహ్నం 12 వరకు అలానే ఫొటోస్ తీస్తూనే ఉన్నారట. ఇక మరి అన్నీ వస్తాయో లేదో కానీ బేసిక్గా మా సంధ్యాకైతే ఫొటోస్ అంటే చాలా పిచ్చి. అమ్మాయి కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటుంది కదా, అందుకనేసి రెడీ అయినప్పుడల్లా ఫొటోస్ తీసి స్టేటస్ పెడతా ఉంటుంది. ఇక ఫోటో షూట్ వాళ్ళు దొరికితే ఇంకెలా ఉంటుంది చెప్పండి. ఇక ఫొటోస్ తీసేటప్పుడు ఫోటోగ్రాఫర్స్కి ఎవరు అడ్డం లేకుండా ఉంటే బాగుంటది. చూడండి, ఇక్కడ ఫొటోస్ పోజ్ తీస్తా ఉంటే ఇక మధ్యలో అడ్డం వస్తా ఉన్నారు. ఇక చుట్టుపక్కల అందరు కూడా అలా ఆగిపోయారనమాట. ఎందుకంటే ఇక నెక్స్ట్ మంగళ స్నానానికి అనేసి అన్ని రెడీ చేస్తున్నారు కదా. ఇక ఫోటో వాళ్ళేమో ఫోటో పోజులు తీయడమే సరిపోయింది. వీడియోగ్రాఫర్ అయితే పడి తీసేస్తా ఉన్నాడు. అమ్మాయి చూడండి చాలా ముద్దుగా ఉంది కదా, అక్కడ ఉండే కలర్ కి మ్యాచ్ అయిపోయింది, చాలా బాగుంది. ఇక పెళ్ళంటే ఈ ఫోటో షూట్లన్నీ తప్పవు కదా. ఇక అందరు కూడా వెయిట్ చేస్తా ఉన్నారు మంగళ స్నానం చేయించడానికి. ఫోటో షూట్ వాళ్ళేమో ఫోటోలు తీయడమే సరిపోయింది. ఇక వెయిట్ చేయక తప్పదు కదా. ఇక్కడ కనిపించే చిన్న హీరోయిన్ గురించి నేను తర్వాత చెప్తానండి, హెయిర్ లీవ్ చేసిండే అమ్మాయి గురించి. ఇక్కడైతే సంధ్యను రెడీ చేస్తా ఉంటే సంధ్య అయితే అక్కడ వచ్చే స్లో సాంగ్స్ కి డాన్స్ వేస్తా ఉంది. ఇక ఫోటో వాళ్ళేమో తొందరగా కానివ్వండి, టైం అయిపోతా ఉంది అని చెప్తా ఉన్నారు. పైన చూస్తే ఎండ మండిపోతా ఉంది. ఇందాక చెప్పాను కదా చిన్న హీరోయిన్ గురించి, మళ్ళీ చెప్తాననేసి. వీడియో తీయమ్మా అని ఫోన్ ఇస్తే మమ్మల్ని తప్ప మిగతా అంతా కవర్ చేసింది. అలా ఉంటుందండి మరి వీడియో తీయమంటే. అందుకనే నేను సాధ్యమైనంత వరకు వీడియోస్ నేనే తీస్తాను. ఇక తప్పదు, నేను కూడా కనిపించాలి అనుకున్నప్పుడు ఎవరి దగ్గరన్నా ఇస్తే ఇక వాళ్ళేమో ఇటువంటి పొరపాట్లన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇక జరిగిపోయిన వీడియో మళ్ళీ తీయాలంటే రాదు కదా. ఇక వీడియో తీసుకోవాలనేసి వాటర్ ఇచ్చి ఇలా కరెక్ట్గా బిందులో వేయమని చెప్పారు. ఇక అలా వేసినప్పుడు వాళ్ళు ఫోటో తీయడం మర్చిపోయారో లేదంటే ఫోటో రాలేదో కానీ మళ్ళీ అలానే చేయమని చెప్పారు. ఇక ఒక్కసారి కమిట్ అయిన తర్వాత ఇక ఏ పనైనా జరిగేంత వరకు తప్పదు కదండి. అలానే ఈ ఫోటో కోసం అయితే పోజ్ కోసం నేను అటు ఇటు అనేసి వాళ్ళు కరెక్ట్గా అందులో పడేటప్పుడు ఫోటో కావాలట. ఇక తప్పక చాలాసేపు వెయిట్ చేసి మరీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇక అమ్మాయినైతే మంగళ స్నానానికి రెడీ చేశారు. ఫోటోషూట్ ఇప్పుడే ముగిసింది. ఇంకా ఫొటోస్ ఉన్నాయి కానీ అమ్మాయినైతే ఇప్పుడు కూర్చోబెడుతున్నారు. ఇక మా రోజుల్లో అయితే 20 years బ్యాక్ ఇలా లేవన్నమాట హల్దీ ఫంక్షన్లు ఇవన్నీ. ఒకవేళ ఉండుంటే తప్పకుండా ఇలాగే చేసుకోండేదాన్ని. పోనీలేండి, ఒకవేళ మాకు లేకపోయినా ఇక పిల్లల్ని చూసుకొనైనా సంతోషపడచ్చు కదా ఇటువంటి ఫంక్షన్లలో. ఇక ఇప్పుడైతే అందరికీ గ్రూప్ ఫొటోస్ అనమాట. అందరినీ ఎల్లో కలర్ శారీస్ ముందే కట్టుకోరమ్మని చెప్పారు. కొంతమంది అయితే కట్టుకోరాలేకపోయారు. ఇక అలా కట్టుకోరాలేదని పక్కన పెడితే బాగుండదు కదండి, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. కాబట్టి అందరినీ కలిపి ఫొటోస్ తీస్తున్నారు.
ఇక ఫోటోస్ తీసే అతనైతే మీరందరూ పవిట్లన్నీ తీసి కొంచెం సర్దుకోండి. వీడియోస్‌కి, ఫోటోస్‌కి వస్తదని చెప్తే, ఇక్కడ చూడండి పెద్దావిడ గూడా ఎంచక్కా పైటని తీసి మరీ అలా సర్దుకుంటా ఉన్నారు. ఇక ఆ లేడీస్ అంటేనే అంతేనండి. ఇక అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చూసుకొని మరీ ఫోటోస్‌లో దిగుతాం కదా! ఇక అలా అయితే రెడీ అయితా ఉన్నాము. ఇక ఇప్పుడే మధ్యలో చూడండి ఈ అబ్బాయయితే వచ్చేసి సడెన్‌గా ఒక ఫోటో తీస్తా ఉన్నాడనమాట. అమ్మాయి పోజ్ నచ్చి. ఇక ఫోటోగ్రాఫర్స్ అంటే అంతే వాళ్ళని గమనిస్తా ఉంటారు. నేనేమో నా వీడియో తీసే అబ్బాయిని గమనిస్తా ఉన్నాను. కొంచెం అలా సైడొచ్చి తీయవయ్యా అనేసి. ఇంతకి నేను కనిపిస్తున్నానో లేదో కానీ మొత్తానికి నేనైతే ఆ చిన్న పాప దగ్గరైతే వెనకన ఉన్నాననమాట. ఇక ఫోటోషూటు చాలా బాగా వచ్చింది. చాలా ఫోటోస్ దిగాము. ఇంక అన్నీ వస్తాయో రావో కానీ, ఇలా స్వీట్ మెమరీస్‌గా ఉండాలనేసి నేను వీడియో తీసి మరీ షేర్ చేస్తున్నాననమాట. ఇక ఈ వీడియోస్ అయితే మనమున్నా లేకపోయినా యూట్యూబ్ ఉన్నన్ని రోజులు వీడియోస్ అలానే ఉంటాయి. ఎప్పటికీ తీపి గుర్తులుగానే ఉంటాయన్నమాట. ఇక ఇక్కడ చూడండి అక్కనైతే నేనసలు గమనించలేదు. చిన్న పాప స్పెట్స్‌ని పెట్టుకుంది చూడండి. ఆ చిన్న పాప వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఇక ఆమైతే ఎంత అసలు చిన్న పిల్లలాగా చూడండి స్పెట్స్ వేసుకొని మరీ తీయించుకుంది కదా ఫోటోసు. ఇక ఇటువంటప్పుడైతే బావుంటదనమాట. అందరూ ఒక దగ్గర చేరారంటే. ఇక్కడ అసలు మెయిన్ ఏంటంటే మగవాళ్ళు ఎవ్వరు లేరు చూడండి ఫోటోగ్రాఫర్స్ తప్ప. ఒకవేళ ఉన్నారనుకోండి ఇక ఆడవాళ్ళకి ఆ పని, ఈ పని చెప్తారనేసి మగవాళ్ళు అసలు అక్కడెక్కడ కూడా లేరు. అందరూ దూరంగా ఉన్నారు. ఇక మేము మాత్రమే ఆడాళ్ళ రాజ్యం లాగా ఉంది కదా ఇక్కడ. ఇక్కడ కూడా చూడండి వీడియో తీయమంటే కొంచెం పర్వాలేదు అబ్బాయి బానే తీశాడు. ఇక ఆ అమ్మాయి కంటే కొంచెం బెటరే అనిపిస్తుంది. తలలు మాత్రం పడకుండా తీయకుండా ఎలాగో కొంచెం అటు ఇటు తీస్తా ఉన్నాడనమాట. ఇంకా ఇక్కడైతే మంచి సాంగ్స్ ప్లే అవుతా ఉన్నాయి. ఇక నేనలాగా గాని పెట్టేసానంటే కాపీ రైట్స్ పడతాయనేసి వాయిస్ ఇవ్వాల్సొస్తుంది. లేదంటే మ్యూజిక్ వాడాల్సొస్తుంది. ఇక అందరూ సరదాగా మాటలు అన్నీ బావున్నాయి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ సాంగ్స్ ఆపేయమని చెప్పలేదు. ఇక అలా చెప్తే వాళ్ళకి బావుండదు గదా! వాళ్ళు ఎంజాయ్‌గా చేసుకునేటప్పుడు ఎందుకులే అనేసి నేను కామ్‌గా అయిపోయాను. ఇంకా ఇక్కడ అందరూ మంగళ స్నానానికైతే రెడీ చేశారు. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఫోటో షూట్స్తోనే ఈ కెమెరామాను, వీడియోగ్రాఫరు ఇద్దరు సరిపెట్టేశారు. ఇదిగోండి ఇప్పుడిక మళ్ళీ ఆ అబ్బాయే వేశాడనమాట ఇలాగ ఫోటో కోసమైతే. చూడండి వాళ్ళు ఎంత అనుభవం ఉన్నా అలా కరెక్ట్‌గా ఫోటో వచ్చేంత వరకు వాళ్ళు వదలరనమాట. ఇక అలా ఫోటో వచ్చేదానికి ఈసారి నన్ను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళే చేస్తా ఉన్నారు. సంధ్య వాళ్ళ అమ్మనమాట. ఇక ఈమైతే సంధ్యలాగే ఉంటుంది. చిన్నప్పుడు సంధ్యలాగే ఉండుంటదేమో వాళ్ళమ్మ కూడా. వాళ్ళ ప్రేమ అయితే ఇక చెప్పలేము. ప్రతి తల్లికి బిడ్డకి మధ్యలో ప్రేమ అనేది వండుకుంటా ఉంటుందండి. ఎంతో ఇష్టం ఉంటుంది కదా. ఇక సంధ్య చెప్పిందే వాళ్ళ అమ్మకి వేదం అనమాట. సంధ్య ఏ మాట చెప్తే అదే వింటది. చిన్న పిల్లలాగా అనమాట వాళ్ళ అమ్మ కూడా. ఇక ఇప్పుడైతే సంధ్య వాళ్ళ పెద్దమ్మ అనమాట. వాళ్ళ పెదనాన్న వాళ్ళ వైఫు. ఇక ఈమెకి ఇద్దరు మగపిల్లలే. ఇక వాళ్ళు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ ముచ్చటంతా ఈ అమ్మాయిలోనే చూసుకోమని వాళ్ళ పిన్ని చెప్తా ఉంది. ఇక తామర పుష్పంలో ఎవరిని ఎక్కనీయలేదు సంధ్య.
వాళ్ళ పిన్ని వాళ్ళందరినీ కూడా ఇరిగిపోతే నాకు సంబంధం లేదని చెప్పింది. ఇక వాళ్ళ పెద్దమ్మనేమో రమ్మని చెప్పింది. వాళ్ళ పిన్ని అడుగుతుందనమాట, మేమందరం ఎక్కితే ఇరిగిపోంది, ఇప్పుడు మీ పెద్దమ్మ ఎక్కితే ఇరిగిపోదా అనేసి. ఇక వీళ్ళిద్దరొచ్చి సంధ్యాకి అమ్మమ్మలు అవుతారు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ అక్క అనమాట. ఇద్దరు అమ్మమ్మలే కదా! ఇక బుడ్డి తల్లి చూడండి ఫోటోకైతే ఎంత బాగా ఫోజులు ఇస్తుందో అసలు. ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే అసలు వదలలేదు, ఎవరిని కూడా దగ్గరకు కూడా రానివ్వలేదు హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటారనేసి. ఇక చిన్న హీరోయిన్ అయితే ఫోటో షూట్కి వచ్చేసింది. ఇక హెయిర్ అంతా ఎగిరిపోతా ఉంది, అది సర్దుకొని సరిపోయిందనమాట చిన్న హీరోయిన్కి అయితే. వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఇక రిలేటివ్స్ కూడాను. ఇక వీళ్ళిద్దరు సంధ్య వాళ్ళ పిన్ని వాళ్ళన్నమాట, వాళ్ళ అమ్మకి చెల్లెళ్ళు. ఇక వాళ్ళతో కలిసి ఫొటోస్ తీసుకుంటా ఉంది. వీళ్ళు చాలా బాండింగ్ బాగుంటుందన్నమాట. చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ ఒకరికొకరికి ఏదైనా మంచి కానీ చెడు కానీ తోడుగా ఉంటారు. ఇక అక్క చెల్లెళ్ళు అంటే అంతే కదా. ఇక మా అత్తమ్మ వాళ్ళ చెల్లి మంచి కామెడీ అనమాట. ఇక నేను పక్కన మ్యూజిక్ ప్లే అవుతుంది కాబట్టి ఇక నన్ను కూడా కవర్ చేయవా అన్నట్టుగా ఫోజులు ఇస్తూ ఉంది. అసలు నిజానికి ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మా సంధ్య కంటే కూడా ఫోటోలు తీసే వాళ్ళైతే ఎంత ఓపిక్గా ఫొటోస్ తీస్తున్నారంటే అంత ఓపిక్గా తీస్తూ ఉన్నారు. నిజంగా గ్రేట్ వాళ్ళు. ఎందుకంటే మనకి ఓపిక ఉండాలి కానీ అంత బాగా ఫొటోస్ తీస్తూ ఉన్నారు. ఇక ఇదేనండి సంధ్య హల్దీ ఫంక్షన్ వీడియో. ఇంతకీ ఫంక్షన్ ఎలా ఉంది, అసలు వీడియోస్ ఎలా ఉన్నాయి, నేను వాయిస్ బాగా ఇచ్చానా లేదా అనేది కామెంట్ అయితే చెయ్యండి. ఇలా వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే ఇక ఎప్పటికీ అలాగే ఉంటాయి అనేది ఒకటి. తర్వాత వచ్చేసి యూట్యూబ్ వల్ల నేను ఏదైనా సక్సెస్ అవ్వాలనేది రెండు. ఇలా అన్నిటితో కలిపి నేను యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నాను. తప్పకుండా ఎంకరేజ్ చేయండి.